హాయ్ అండి. వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ క్లాసెస్. మనము హిస్టరీ క్లాసెస్ని చేసుకుంటున్నాము. హిస్టరీలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ దీని గురించి రైల్వేలో చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి. మనకి లాస్ట్ ఇయర్ 133 సెట్లు జరిగితే అందులో మనకి 10 నుంచి 13 బిట్లు ఓన్లీ ప్లాసీ యుద్ధం మీద వచ్చినాయి. ఇవి కూడా రిపీటెడ్ బిట్లు వచ్చినాయండి. రిపీటెడ్ బిట్లు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ క్లాస్ అయితే. చివరి వరకు కూడా చూడండి. మనము కాన్సెప్ట్ చెప్పుకుంటాము, దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు కూడా చెప్పుకుందాం. ఓకేనా? ఈ వీడియో మన తెలుగు వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మనము మెడికల్ ఎగ్జామినేషన్ గురించి వీడియోలు చేస్తాము. స్టేషన్ మాస్టర్ సైకో ఎగ్జామ్ టెస్ట్ గురించి కూడా చేస్తాము. సైకో టెస్ట్ అంటే సిబిఏటి అండి. దీని తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మరి చూడండి, మనము ప్లాసీ యుద్ధం గురించి చెప్పుకుంటున్నాం కదా. ప్లాసీ యుద్ధం ఎందుకు జరిగింది? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని మన ఇండియాలో స్థాపించడానికి కొన్ని యుద్ధాలు చేయటం జరిగింది. అలా చేసినటువంటి యుద్ధాల్లో కర్ణాటక యుద్ధము, మహారాష్ట్ర యుద్ధము, బెంగాల్ మీద యుద్ధము, ఈ విధంగా సిక్కుల మీద యుద్ధాలు, ఈ విధంగా కొన్ని ప్రాంతాల మీద యుద్ధాలు చేయటం జరిగింది. అలా ఏదైతే బెంగాల్ ప్రాంతంలో యుద్ధాలు చేశారో అక్కడ మనకి బక్సారు, ప్లాసీ యుద్ధాలు జరుగుతాయి. ఇందులో మెయిన్గా ప్లాసీ యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. 57 1757. ఎందుకంటే మీకు 1756, 57, 58, 59 ఈ విధంగా ఇయర్స్ ఇస్తాడండి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ కూడా 5, 7 ఆడ్ నెంబర్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. ప్లాసీ యుద్ధంలో ఆడ్ నెంబర్స్ వస్తాయి. ప్లాసీ అంటే పిఏ కదండి. పిని ఎలా చెప్పొచ్చు? 16 అని చెప్పుకుంటాం. ఓకేనా? మనకి రీజనింగ్లో పి అంటే 16. ఆరుకి ముందులో ఉన్న నెంబర్ 5, తర్వాత ఉన్న నెంబరు 7. ఓకేనా? ఇది జూన్ నెల అంటే 6వ తారీఖు. సేమ్ ఈ 6 మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 3 ఎంత? 6. ఇక్కడ మధ్యలో 6. మీరు 6ని గుర్తుపెట్టుకుంటే మీకు ఇయరు, మంత్, డేటు అన్నీ గుర్తుంటాయి. చెప్పండి. 1757 6వ నెల 2 3 6 అంటే 23వ తారీఖు. ఓకేనా? డేట్ వరకు మీకు గుర్తుండిద్ది కదా. నెక్స్ట్ వాడు మనకు ఈ ఇయర్ గురించి అడిగాడండి. ఎప్పుడు? ఎన్టీపీసీ 2019లో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? సిరాజుద్దౌలా, రాబర్ట్ క్లైవ్. ఓకేనా? రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. రాబర్ట్ క్లైవ్ ఎవరు? బ్రిటిష్ అధికారి. సిరాజుద్దౌలా ఎవరు? బెంగాల్ నవాబు. ఓకేనా? బెంగాల్ నవాబు. చూడండి, సిరాజుద్దౌలా ఎవరు అని అడిగాడండి. మనకి ఎన్టీపీసీ 2019. మీకు ఇందులో ఇచ్చేటువంటి నేను బిట్స్ చెప్తున్నాను కదా కాన్సెప్ట్లో. నేను ఈ వీడియో మొత్తం మీద కూడా మీకు ఓన్లీ ఎన్టీపీసీ 2019 మీదే తీసుకున్నా. ఇందులో 133 సెట్లు జరిగినాయి. 133 సెట్లలో వచ్చినటువంటి ప్లాసీ యుద్ధం క్వశ్చన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంకా రాబర్ట్ క్లైవ్ ఈయన ఏం చేశాడు? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్మీకి సైన్యాధిపతిగా ఉండి నడిపించాడు. అంటే ఆర్మీని నడిపించాడు. అంటే అక్కడ హీరో ఎవరు? బ్రిటిష్ తరపు రాబర్ట్ క్లైవ్. బెంగాల్ తరపు హీరో ఎవరు? సిరాజుద్దౌలా. ఈయన నవాబు, ఈయన బ్రిటిష్ అధికారి. ఈ రెండు కూడా ప్రీవియస్ ఇయర్ బిట్లే. ఇప్పుడు మనకి బెంగాల్ అనేది వాళ్ళు గెలవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మీరు మా బెంగాల్ ఏరియాలో ఉండాలంటే మా రూల్స్కి తగ్గట్టుగా ఉండండి అని బ్రిటిష్ వారికి మరి బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలా వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఓకేనా? చీకటి గది ఉదాంతం అంటాం కదా. చీకటి గది ఉదాంతం. దాని తర్వాతే ప్లాసీ యుద్ధం జరిగిద్ది. అయితే నవాబును ఓడించడం అంత ఈజీ కాదు. బట్ ఈయన ఓడిపోవటానికి కొంతమంది రాబర్ట్ క్లైవ్కి కుట్రదారులుగా, ఎవరికి కుట్రదారులు అయ్యారు? ఓకేనా? బెంగాల్ నవాబుకి కుట్రదారులుగా ఉండి
రాబర్ట్ క్లైవ్కి మద్దతు తెలిపారండి కొంతమంది. వాళ్ళెవరు అంటే బెంగాల్ నవాబుకి సైన్యాధ్యక్షుడు ఎవరంటే మీర్ జాఫర్. మీర్ జాఫర్ దాన్నే మీర్ బక్షి అని కూడా అనొచ్చు. ఈయన్నే మీర్ బక్షి అనొచ్చు. మెయిన్గా మీర్ జాఫర్ అనే ఇస్తాడు. ఈయన యొక్క కొడుకు మీర్ జాఫర్ యొక్క కొడుకే మిరాన్. ఓకేనా, మిరాన్ లేదా మీర్ కాసిం. ఏం పేరు? మీర్ కాసిం. నెక్స్ట్ చూడండి, మనకి బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ నవాబుకి మధ్య కొన్ని చర్చలు జరుగుతాయి కదా. ఆ చర్చలకి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అమీన్. ఈయన వ్యాపారి, ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరైతే ఈ రాబర్ట్ క్లైవ్కి కొంత ధన సహాయం అవసరం కదా, ఇప్పుడు యుద్ధం చేయాలి, సైనికులకి జీతాలు ఇవ్వాలి. ఇటువంటి టైంలో జగత్ సేఠ్ అనేటువంటి వ్యక్తి బెంగాల్లో అత్యధిక ధనికుడు. ఈయన అతనికి ఇన్వెస్ట్మెంట్ చేశాడు రాబర్ట్ క్లైవ్కి. ఓకే, మాణిక్ చంద్ ఏం చేశాడు? కలకత్తాకి ఇన్ఛార్జ్. ఇప్పుడు బెంగాల్ అనేది ఒక ఏరియా, అందులో కలకత్తా. బెంగాల్ మొత్తం కూడా ఈ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా చేతిలో ఉంటే, ఈ కలకత్తా దగ్గర ఉన్నటువంటి మనలాంటి సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ ఎవరైనా అనుకోండి, మన భాషలో చెప్పాలంటే మాణిక్ చంద్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ కమిషనర్గా ఉన్నాడు అనుకుందాం. ఎవరి తరపున? బెంగాల్ నవాబు తరపున. ఈయన కూడా ఏమయ్యాడు? రాబర్ట్ క్లైవ్కి వ్యతిరేకంగా మారాడు. ఓకేనా. సిరాజ్ యొక్క సైనిక అధికారులు రాయదుర్లభ్ ఖాదీమాన్ వీళ్ళిద్దరి పేర్లు కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ నేను ఏదైతే లిస్ట్ ఇచ్చానో వీళ్ళందరూ ఇంపార్టెంటే. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఫస్ట్ పాయింట్, భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు, ఏం స్థాపన? బ్రిటిష్ వారు స్థాపన కాదు, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి 2-3 బిట్లు వస్తాయి. బ్రిటిష్ వారికి మరి వాళ్ళ యొక్క స్థాపనకి పునాది వేసిన యుద్ధం అన్నా అది వేరు, కానీ ఇక్కడ సామ్రాజ్యానికే స్థాపన వేసిన యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1757. ఎన్టీపీసీ 2019 బిట్. తూర్పు ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా, అప్పుడు దాకా ఇదేంటది? రాజకీయంలో ఏమైనా ఉందా? రాజకీయంలో లేదు, ఇది జస్ట్ వ్యాపారం, కామర్స్లో ఉంది. ఓకేనా, ఒక మర్చెంట్ అనమాట, వ్యాపారంలో ఉంది. బట్ వ్యాపారం నుంచి రాజకీయంలోకి ఎప్పుడు వెళ్ళిందంటే ఈ యుద్ధం తర్వాతే, ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళు వ్యాపారం చేస్తూనే పొలిటికల్లోకి ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ 2 అయిపోయినాయి. మూడవది, ప్లాసీ యుద్ధం విజయం ఇంగ్లీష్ జాతికే గర్వకారణం. అందెవరు? అడ్మిరల్ వాట్సన్. ఓకేనా, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వైసీటీ బుక్స్ కావాలనుకుంటే, అంటే యూత్ కాంపిటీషన్ వాళ్ళ యొక్క బుక్స్ కావాలనుకుంటే ఆర్ఆర్బి బుక్స్, మనకి జీకే, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, మీకు 4 రకాల బుక్స్ ఉంటాయండి. ఈ 4 రకాల బుక్స్ కూడా మన యాప్లో అవైలబుల్లో ఉంది. ఇది మన యాప్ నాని క్లాసెస్. ఓకేనా, ఇప్పుడు మనం ప్లాసీ యుద్ధం గురించి 2019లో ఎన్ని బిట్స్ అడిగాడు ఒకసారి చూద్దాం. ఎలా అడిగాడు? మనకి ఆప్షన్లు ఎలా ఇచ్చాడు? హూ ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అగెన్స్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? టిప్పు సుల్తాన్. రాంగ్ ఆన్సర్. ఈయనెక్కడ? కర్ణాటక. సిరాజుద్దౌలా. రైట్ ఆన్సర్. ఈయన బెంగాల్ నవాబు. మీర్ జాఫర్ ఎవరండి? ఇతని యొక్క సైన్యాధ్యక్షుడు. ఆలివర్ది ఖాన్ ఈయన కాదు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 28 సెట్ నెంబర్ 2లో అడిగాడండి. ఫస్ట్ క్వశ్చన్ అయింది. రెండవ క్వశ్చన్, విచ్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ ద వైస్రాయ్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. ఇప్పుడు మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు విక్టరీని సాధించారు. సాధించిన తర్వాత ఏం జరిగింది అంటున్నాడు. ఏం జరిగింది? ఫస్ట్ ఆప్షన్ ద పోర్ట్ ఆఫ్ మద్రాస్. అసలు మద్రాస్కి బెంగాల్కి సంబంధమే లేదు, తీసేయండి. నో న్యూ బిల్డింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ వర్ డెవలప్డ్. ఇక్కడ డెవలప్ అవ్వలేదు అంటున్నాడు. బట్ తర్వాత ఏం జరిగింది? డెవలప్మెంట్ చేశారు. ఈ పాయింట్ రాంగ్.
కాబట్టి ఆప్షనే రాంగ్. ట్రేడ్ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్పాండెడ్. వాళ్ళు వచ్చిందే వ్యాపారానికి అని చెప్పాను. వాళ్ళు ఒక ప్రదేశాన్ని ఆక్రమించారంటే ఎందుకు? అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది హుగ్లీ నది. ఓకేనా, హుగ్లీ నది. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కూడా ఎక్కడ జరిగిందంటే హుగ్లీ నది దగ్గర జరిగింది. ఈ ట్రేడ్ సులభంతరం అయింది వాళ్ళకి. బెంగాల్ అనేది చాలా పెద్ద ప్లేస్. ఓకేనా, వాళ్ళు మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మద్రాసు, బాంబే, తర్వాత బెంగాల్. ఈ మూడింటి మీద వాళ్ళు ఎందుకు పట్టు సాధించారు? బాంబే నౌకాశ్రయం, ఇక్కడ బెంగాలు నౌకాశ్రయం, మద్రాసు నౌకాశ్రయం, గుజరాత్ నౌకాశ్రయం. ఈ నాలుగింటిని వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. పీపుల్ స్టేడ్ అవే ఫ్రమ్ ద కలోనియల్ సిటీస్ ఆఫ్ మద్రాస్. దీనికి కూడా సంబంధం లేదు. మెయిన్గా దీనివల్ల ఉపయోగం ఏం జరిగింది వాళ్ళకి? కొత్త బిల్డింగ్స్. ఏం బిల్డింగ్స్ కట్టుకున్నారు? టంకశాలలు. ఓకేనా, టంకశాల అంటే కాయిన్స్ని, అలాగే వాళ్ళకి ఏదైనా మందుగుండు ఫ్యాక్టరీలు, ఎలా బట్టలకి ఫ్యాక్టరీలు కావాలన్నా వాళ్ళకి మందుగుండు సామాన్ ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కావాలన్నా ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు విలియం కోట కట్టుకున్నారు కదా, కోట, అలాగే కోర్టులు, వాళ్ళకి సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ అన్నీ కూడా కలకత్తాలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ బిట్ నుంచి ఇంత జ్ఞానం ఉంది మనకి. ఓకేనా, ఇది ఎప్పుడు సెట్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి అండి, మనం రీసెంట్గా చేసుకున్నటువంటి వీడియోస్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పానో అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో క్యూబ్ నుంచి ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయని మనం ప్రీవియస్గా వీడియోస్ చేసుకోవడం జరిగింది. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అన్ని సెట్స్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషను మన యాప్లో కేవలం 20 రూపాయలకే ఉంది. మీకు ఇందులో 600 కన్నా ఎక్కువ బిట్లు ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది. ఓకేనా, మ్యాథ్స్ సిలబస్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. రీసెంట్గా హిస్టరీ చాప్టర్ స్టోన్ ఏజెస్ మీద మీకు పూర్వ చారిత్రక యుగము, పూర్వ శిలాయుగము, మధ్య శిలాయుగం చెప్పుకున్నాము. ఉత్తర శిలాయుగం కూడా చెప్పుకోవడం జరిగింది, అంటే నవీన శిలాయుగం. ఇవి చెప్పుకున్నాము. రాగి శిలాయుగం చెప్పుకున్నాము. వీటన్నిటి మీద వచ్చినటువంటి పీవైక్యూ బిట్స్ ఒక 50 బిట్ల దాకా మనం ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. రీసెంట్గా ఆర్పిఎఫ్ నుంచి 2024 బిట్లు కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టుక్ ప్లేస్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్ అన్నాడు. ఇది 2016 బిట్టు. నేను దీన్ని సిరీస్లో యాడ్ చేయాల. ఇది సెకండ్ బిట్టు. ఇది నేను సిరీస్లో ఎందుకు యాడ్ చేయలేదంటే ఇది 2016 బిట్ అండి. ఇక్కడ మనం ఏమేం చెప్పుకున్నాం? హుగ్లీ నది అని తెలుసు మనకి, హుగ్లీ నది దగ్గర జరిగిందన్న. కానీ ఇక్కడ ఆప్షన్ చూడండి, 4 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో భగీరథి రైట్ అన్నాడు. ఇందులో నాకు తెలిసి ఇదైతే తప్పు ఆన్సరు. నాకు తెలిసి అప్పుడు 2016లో రాసిన వాళ్ళకి ఒక మార్క్ అయితే యాడ్ చేసి ఉండొచ్చు. యాక్చువల్గా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది హుగ్లీ నది దగ్గర జరిగింది, గుర్తుపెట్టుకోండి. మూడవ బిట్టు. సిరాజుద్దౌలా ద నవాబ్ ఆఫ్ బెంగాల్. ఓకేనా, క్లారిటీయే కదా. వాజ్ డిఫీటెడ్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈయన ఓడించబడ్డాడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో. అయితే ఎప్పుడు జరిగింది? 1757. చూడండి 19వ సెట్టు, 2, 18, 19 ఈ సెట్లో వచ్చింది. నెక్స్ట్, ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హూ లీడ్ ద ట్రూప్స్? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్లోనే చెప్పుకున్నాం చూడండి, ఎవరు లీడ్ చేశారు? రాబర్ట్ క్లైవ్ లీడ్ చేశాడని మనం ముందుగానే మాట్లాడుకోవటం జరిగింది. ఓకేనా, 36వ సెట్. ఏమండి, మన క్లాసులో అయితే చాలా కాన్సెప్ట్ ప్రకారం ప్లస్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో మీకు రైల్వే వారికి కంపల్సరీగా అయితే ఉపయోగపడతాయి. ఓకేనా, వేరే వాళ్ళకి ఉపయోగపడతాయో లేదో నాకు అనవసరం. నేనైతే చేస్తుంది ప్రజెంట్ రైల్వే వాళ్ళకి. అది ఎన్టీపీసీ అయినా, ఏఎల్పి అయినా, ఎస్ఏ కానిస్టేబుల్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా, ఎవరైనా సరే. ఓకేనా, రైల్వే క్లాసులు అంటే రైల్వే క్లాసులే. అది ఎన్టీపీసీకి చెప్పాము, దేనికి చెప్పినా సరే వాడు కండక్ట్ చేసేది ఎవరు? రైల్వే వాడే కదా. కాబట్టి రైల్వేలో ఇచ్చేటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది. ఎవరండి నడిపించింది? రాబర్ట్ క్లైవ్. ఇది 4వ బిట్. విచ్ బ్యాటిల్ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ ఇన్ ఇండియా? నేనేం చెప్పాను? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి యుద్ధం ఏంటి?
బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఎవరున్నారు? సిరాజుద్దౌలా. ఓకేనా? సారీ, ఓకే. 38వ సెట్ ఇది. హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి నవాబ్ ఎవరు? సిరాజుద్దౌలా. మీర్ జాఫర్ ఏమనుకున్నాం? వాళ్ళ యొక్క సైన్యాధికారి. టిప్పు సుల్తాన్ కర్ణాటక. చూసారా, సేమ్ అవే ఇచ్చాడు, కానీ పైకి కిందకి తర్జుమా చేసేసాడు. ఓకేనా? ఇది 54వ సెట్. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరెవరి మధ్య జరిగింది? నవాబ్ ఆఫ్ బెంగాల్. హైదరాబాద్ కాదు, మరాఠాలకి ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి. ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితే కాదు, మొఘల్కి కాదు. ఓకేనా? 91వ సెట్ నుంచి వచ్చింది. 7వ క్వశ్చన్. 8వ క్వశ్చన్ చూడండి. నాకు ఆప్షన్స్ దొరకలేదు, ఆప్షన్స్ లేకుండా నేను మీకు చెప్తున్నా. హూ డిఫీటెడ్ అగెనెస్ట్ సిరాజుద్దౌలా ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? ఓకేనా? మనకి ఆప్షన్లో మీర్ జాఫర్ని ఇచ్చాడండి. యాక్చువల్గా మనకి ఎవరిని ఇవ్వాలి? రాబర్ట్ క్లైవ్ని ఇవ్వాలి. రాబర్ట్ క్లైవ్ కూడా మన ఇందాక చెప్పాను కదా ఇట్లా పేర్లు, ఈ పేర్లు ఇంపార్టెంట్ అని చెప్పా కదా, లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఇక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ జాఫర్. ఇతను ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఇతన్ని నవాబుగా చేస్తామని వీళ్ళు మాట ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అందుకని నేను నవాబుని అవ్వాలని చెప్పి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇతను రాబర్ట్ క్లైవ్కి హెల్ప్ చేస్తున్నాడు. అందుకని మీర్ జాఫర్ ఏం చేశాడు? ఇతన్ని ఓడించినట్లు. వీళ్ళకి హెల్ప్ చేశాడంటే ఎవరిని ఓడించినట్లు? మరి సిరాజుద్దౌలాని ఓడించినట్లే కదా. రాబర్ట్ క్లైవ్ అనే చెప్పొచ్చు, మీర్ జాఫర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ తర్వాత ఈయన సైన్యాధ్యక్షుడు మీర్ జాఫరే. ఓకే. నెక్స్ట్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్రిటిష్ అచీవ్ పొలిటికల్ పవర్? చెప్పే కదా, పొలిటికల్, రాజకీయ ఆధిపత్యం ఎప్పుడు వచ్చింది వీళ్ళకి? 1857 యుద్ధం తర్వాత వీళ్ళకి వచ్చింది. ఇది ఎన్నో సెట్టు? 69వ సెట్టు. ఇందాకటిది 110. మీర్ జాఫర్. చాలామంది రాబర్ట్ క్లైవ్ లేడు అని ఆలోచిస్తారు. యాక్చువల్గా ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఆప్షన్ లేదు. ఫస్ట్ రాబర్ట్ క్లైవ్ ఆప్షన్ ఉండిద్ది. ఇతను కనుక లేకపోతే మీర్ జాఫర్ ఉంటాడు. ఓకేనా? 10వ క్వశ్చన్ చూడండి. హూ లీడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ? క్వశ్చన్ అయిపోయింది. ఎవరు లీడ్ చేశారు? రాబర్ట్ క్లైవ్ లీడ్ చేశాడు. ఇది ఎన్నో బిట్టు? 127వ బిట్టు. అంటే 127వ సెట్టు. మనకి 10వ బిట్టు. 10 బిట్లు వచ్చినాయి. ఇది 11వ బిట్టు. ద బ్రిటిష్ అచీవ్ పొలిటికల్ పవర్ని అచీవ్ చేశారంట ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ విచ్ ఇయర్? అయితే ఎప్పుడు జరిగింది? 1757. మీకు ఇచ్చినటువంటి 11 క్వశ్చన్లు కూడా చూస్తే ఇయర్ బేస్డ్ అడిగాడు. ఇయర్ 1757. నెక్స్ట్, బెంగాల్ నవాబ్ ఎవరు? సిరాజుద్దౌలా. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఆర్మీని నడిపించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఏ నది దగ్గర జరిగింది అంటే హుగ్లీ అని పెట్టండి. ఓకేనా? హుగ్లీ అని పెట్టండి. ఎక్కడ జరిగింది అంటే ప్లాసీ లేదా బెంగాల్ అని చెప్పండి. బెంగాల్కి అంటే ఇప్పుడు ఏదైతే బెంగాల్ ఉందో దానికి 150 కిలోమీటర్ల దూరంలో ప్లాసీ అనేటువంటి ఊరుంది. అక్కడ జరిగిందనమాట స్థలం. ఓకే. ఈయన బెంగాల్ నవాబ్కి వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారని అడిగితే మీర్ జాఫర్, మానిక్, చంద్, జగత్, సేట్, ఇతని యొక్క కుమారుడు మీర్ కాసిం, వీళ్ళందరినీ మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనకేమడిగాడు? ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ శక్తిగా ఎప్పుడు ఎదిగింది? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత. ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వల్ల ఏం లాభాలు వచ్చినాయి? వీళ్ళు ఏం చేశారు? ఇన్స్టిట్యూట్లను కట్టుకున్నారు బెంగాల్లో. వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు, సౌకర్యాలన్నీ నిర్మించుకున్నారు. తర్వాత టంకశాలలు, ఏదైనా వాళ్ళు ఏదైనా చేసుకోవాలనుకుంటే పరిపాలనాధికారాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చినాయి. ఓకేనా? అలాగే వాళ్ళ యొక్క వ్యాపారం పెరిగింది. వాళ్ళు కావాలనుకున్నటువంటి భూములు పొందారు. అంటే పరగణాలు ఉన్నాయి కదా, అప్పుడు కొన్ని పరగణాలను ఈయన మీర్ జాఫర్ ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు.
ఇన్ని లాభాలు జరిగినాయి ప్లాసీ యుద్ధం వల్ల. ఓకేనా. అలాగే సిరాజుద్దౌలా కూడా కొన్ని లక్షల డబ్బు మరి వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఓడిపోయినందుకు. ఇతన్ని ఉరితీసింది ఎవరు? మీర్ జాఫర్ అని చెప్పొచ్చు. మీర్ జాఫర్ ఏం చేశాడంటే ఈయన్ని ఉరితీసాడండి. ఉరితీసిన వ్యక్తి ఎవరు అంటే, సిరాజుద్దౌలాని ఉరితీసింది ఎవరంటే మీర్ జాఫర్. మీర్ జాఫర్ అని గుర్తుపెట్టుకోండి. ఇదండి మరి ఈరోజు ఉన్నటువంటి వీడియో. చెప్పే కదా, మనం ఏ వీడియో చేసినా సరే కాన్సెప్ట్ బేస్డ్గా దానికి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకునే చెప్తాను నేను. ఓకేనా. రైల్వేకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం క్లాసులు చేస్తాం. ఓకేనా. మరి ఇది బెస్ట్ కోర్స్ అండి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయటం వల్ల మనం రేపు వచ్చేటువంటి ఏఎల్పి 2025 2025లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా, అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్ రాసినా మీకు ఇబ్బంది లేకుండా క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిద్ది. మీకు జీకే అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి జీకే నుంచే తక్కువ మార్కులు వస్తాయి. మీకు మ్యాథ్స్ తక్కువ సిలబస్ ఉండిద్ది. అలాగే ప్రీవియస్ ఇయర్లో ఏం బిట్లు అడిగాడో తెలిస్తే ఆ బిట్లు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళినా మీరు చాలా వరకు పాస్ అయిపోతారు. ఓకేనా. హిస్టరీ నుంచి, స్టోన్ ఏజెస్ నుంచి, ఓకేనా, శిలాయుగం నుంచి 40 బిట్లు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే కాన్సెప్ట్ మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఓకే. మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.